వెల్కమ్ టు గీతా కిచెన్ అండ్ రంగోలి. ఈరోజు మనము స్వీట్ చపాతీలు తయారు చేస్తాము చక్కెరతోటి. ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది, గుర్తుంది ఈరోజు ఇప్పటికీ. అది మీకు చూపిస్తున్నాను. ఇందులో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకుందాము. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాము. కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకుందాం. నెయ్యి వేసుకొని మనం ఆయిల్ కంటే నెయ్యితో చేస్తేనే బాగుంటాయి స్వీట్ చపాతీలు. నెయ్యి వేసి పైనుంచి రాసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. 10 నిమిషాలు పిండి చక్కగా నానింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం పిండిని. ఇప్పుడు అన్ని సమాన భాగాలుగా చేసి పెట్టుకుందాము పిండి ముద్దలు. ఈ విధంగా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పొడి పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. అదే సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి చపాతీ. ఈ విధంగా చిన్నగా చేసి పెట్టి దీంట్లో చక్కెర వేసుకుందాము. చక్కెర వేసి ఈ విధంగా చేసుకోవాలి దగ్గరికి పిండిని. మళ్ళీ పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరి సన్నగా చేసుకోవద్దు చపాతీ, కొంచెం లావుగానే ఉండనివ్వాలి. ఇంత మందం ఉంటే చాలు. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకుందాము. ఇంకోటి చూపిస్తాను, ఇంకోటి చేయడం చూపిస్తా. చపాతీ ఈ విధంగా ముందు చిన్నగా చేసుకొని దీంట్లో చక్కెర వేసుకుందాము. ఈ విధంగా దగ్గరికి మలుచుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని చపాతీ చేసుకుందాము. ఈ విధంగా చేసుకుందాము మిగిలిన చపాతీలు కూడా. ముందన్నీ చపాతీలు చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటాయి ఇవి స్వీట్ చపాతీలు. పైనుండి 1 స్పూన్ వేసుకుందాం నెయ్యి. మనం ఆయిల్తో కంటే నెయ్యితో చేస్తేనే బాగుంటాయి స్వీట్ చపాతీలు.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చపాతీని. ఇలా రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి చపాతీని. ప్లేట్లో వేసుకున్నాము, చక్కగా కాలింది. ఇలా రెండు వైపులా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి చపాతీ. చక్కగా కాలింది, తీసేద్దాము. ఇదే విధంగా మిగిలిన చపాతీలు చేస్తాము. చపాతీలన్నీ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్వీట్ చపాతీలు చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.